జర్నలిస్ట్ శంకర్పై దాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే పక్కా ప్లాన్తో వచ్చారు. సహచర జర్నలిస్టు ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో ఘటన, 4 నిందితుల అరెస్టు. సో ఈ జర్నలిస్టు శంకర్పై దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా జర్నలిజంలో అందరూ ప్రజల గురించి ప్రశ్నించి ప్రజల ముందుకు తీసుకెళ్లడము మా ధర్మం ఇది. ఎందుకంటే ఒక జర్నలిజంలో ఏదో ఒకటి ఒక ఛానల్ పెట్టుకొని ఈరోజు ప్రజలకు మేము చేసే సేవలు సోషల్ వర్క్గా ఇవి ప్రచారం చేస్తూ వీళ్ళు రాజకీయాలు మొత్తం ఎట్లా అంటే ఈరోజు బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, తర్వాత కాంగ్రెస్ ఉండని, కానీ ఈ అందరూ కలిసిగిన మా జర్నలిజంతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఈ శంకర్ ఏం చేశాడంటే ఇందులో జరిగింది నిజం ఎవరు లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. శంకర్కు పదే పదే బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉన్నట్టుగా ఈరోజు ప్రజలలో కాంగ్రెస్ పార్టీని పదే పదే దూషించడం అయిపోయింది. ఏదైనా పర్లేదు, ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది మనలో. కాంగ్రెస్ పార్టీని 10 సార్లు రోజుకు పదే పదే దూషించడము, తర్వాత తప్పుదో పట్టించడము, బీఆర్ఎస్కు సపోర్టు చేయడము, 2 నెలలు, నెల నుంచి 3 నెలల నుంచి మొత్తం ప్రతిసారి ఏవి మీ 6 ఏవైతే మీకు మేనిఫెస్టో మీరు అనుకున్నారో ఎందుకు ఇస్తలేరు అంటే అక్కడి సిచ్యువేషన్ ఏముంటుంది. అధికార పార్టీ మాజీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి ఏది తెలియకనే వాగ్దానాలు 6 మేనిఫెస్టో వీళ్ళు వాగ్దానం చేశారు. తిరిగిపోయి అధికారంలోకి పోగానే అక్కడ బడ్జెట్ ఏం లేదు, జీరో ఉంది. కాబట్టి ప్రతిపక్షం అన్నట్టుగా మనంకినంటే అది కరెక్ట్ కాదు. ఎవరైనా పర్వాలేదు. ఈరోజు శంకర్కు జరిగింది చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే తనకు ఒక భార్య, పిల్లలు, పాపం చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల ముఖం చూస్తే చాలా బాధాకరమైన విషయం. భార్యను చూస్తే భార్య పాపం ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి చూసినా, ఆ అబ్బాయిలను చూసినా చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే తండ్రిని నమ్ముకొని పిల్లలు, భార్య ఉన్న తర్వాత ఈయన జర్నలిజంలో ఒక భూతపురాన్ని మొదలుపెట్టుకొని రియల్గా ఏ పార్టీనైతే బీఆర్ఎస్ నమ్ముకొని చేశాడో ఈరోజు అధికార పార్టీకి కోపం వచ్చిందా, లేకపోతే అమ్మాయిలతోటి ఏదైనా గొడవ స్టార్ట్ అయిపోయిందా, ఆ అమ్మాయిలు కావాలని చేశారా, వెనుక నుంచి వచ్చి కారును తగిలించారా, లేకపోతే ఇది కాంగ్రెసే చేయించిందా, ఇది ఎవరికి సరి అయినా తెలియదు. ఎందుకంటే రేపు ఈ విషయాన్ని ఫుటేజ్ ద్వారా పోలీసు వాళ్ళే ఇది గమనించి చర్య తీసుకుంటారు. కాబట్టి చట్టము తన పని తను చేస్తుంది. ఎవరైనా పర్లేదు, జర్నలిజంలోనైనా, తర్వాత అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా, ఏ పని చేసినా ఒక లిమిటేషన్ ఉండాలి, న్యాయం అనేది ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళను దూషించడము కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా రాజకీయంలో ఒకరినంటే పడతారు, కానీ ప్రజలంటే మాత్రం ఎవరు పడరు. మరి తిరిగి ఆ అమ్మాయిలు వచ్చి వెహికల్ తగిలించడం ఏంది, వాళ్ళు ఫోన్లు చేయడం ఏంది, ఇంకా 20 మంది రావడం ఏంది, శంకర్ను కొట్టడం ఏంది, శంకర్ ఫ్యామిలీకి పాపం ఇవాళ భార్య పిల్లలకు నష్టపరిహారం ఎవరు చూస్తారు, ఏ పార్టీ చూస్తారు, రేపు జరగరాంది జరిగితే ఆ అబ్బాయికి ఆ పిల్లల పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది. అయినా కానీ జర్నలిజంలో చేసుకునే రైట్ ఎవరిచ్చారు మీకు? ఏ పార్టీ అయినా పర్లేదు. ఈరోజు కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కొట్టే రైట్ ఎవరికి లేదు. అంటే కొట్టుమని చెప్పారా మీకు? ఈరోజు పిల్లల పరిస్థితి చూడు. ఆ చిన్న పిల్లలను తెలిసో తెలియక మనోడు ఓవర్గా ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందని తిరిగి సపోర్ట్ చేశాడు వాళ్ళకు, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా పోయాడు. అది కరెక్ట్ కాదు. శంకర్ చేసిండని కానీ మిగతా వాళ్ళకి చేయకండి, మానుకోండి. మనం ఒక నీతి నిజాయితీగా మనం ప్రజల గురించి నిలదీద్దాము, ప్రశ్నిద్దాము. ప్రశ్నించడంలో వీళ్ళు కొట్టడంలో కరెక్ట్ కాదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజల గురించే మనం పోరాడదాము.